రష్యా ఉక్రెయిన్ పీస్ డీల్ అటకెక్కినట్టేనా? ట్రంప్ మధ్యవర్తిత్వం మాటలకే పరిమితమైందా అంటే అవుననే సమాధానం వస్తుంది. జెలెన్స్కీ పుతిన్ స్టాండ్ ఏంటో తెలుసుకోవడానికి 2 వారాల టైం పడుతుందని ట్రంప్ అంటున్నారు. అప్పటిలోపు వాళ్ళు అవగాహనకు రాకపోతే భారీ టారిఫ్ బాంబ్ పేలుతుందని హింట్ ఇచ్చాడు. మాస్కో కీవ్ మధ్య శాంతి చర్చల కోసం అలాస్కాలో పుతిన్తో, వాషింగ్టన్లో జెలెన్స్కీ యూరప్ దేశాల నేతలతో చర్చలు జరిపిన తర్వాత పెద్దగా డెవలప్మెంట్ ఏం కనిపించడం లేదు. పైగా ఉక్రెయిన్ యుద్ధం ఆగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని స్వయంగా ట్రంపే అంటున్నారు. పుతిన్ జెలెన్స్కీలతో ఫేస్ టు ఫేస్ మీటింగ్ను ఏర్పాటు చేయడం నూనె వెనిగర్లను కలపడం లాంటిదని మొన్న మధ్య అన్నారు. అంటే యుద్ధం ఒక కంక్లూజన్కు రాదనే ఉద్దేశంతో ఆ మాట అన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యుద్ధం ముగింపు కోసం ఆ ఇద్దరు కలిసి పనిచేస్తారా లేదా అనే విషయంపై స్పష్టత లేదని ట్రంప్ అంటున్నారు. భవిష్యత్తులో పుతిన్ జెలెన్స్కీ మధ్య జరిగే సమావేశానికి హాజరవుతానో లేదో కూడా తెలియదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్లోని అమెరికాకు చెందిన ఫ్యాక్టరీపై రష్యా దాడులు చేయడంపైన మండిపడ్డారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాస్కో భారీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధం ముగింపునకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పుతిన్ తీసుకుంటున్న చర్యలతో ఏమాత్రం సంతోషంగా లేనని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. యుద్ధం విషయంలో జెలెన్స్కీ పుతిన్ల వైఖరి తెలుసుకోవడానికి 2 వారాల సమయం పడుతుందని, అప్పట్లోపు వారు ఓ అగ్రిమెంట్కు రాకపోతే ఈ విషయంలో తానే నిర్ణయం తీసుకుంటారని, అది భారీ ఆంక్షలా లేదా సుంకాలా లేకపోతే రెండూనా అనేది తెలియజేస్తానని ట్రంప్ ఒక బాంబు అయితే పేల్చారు. ఇదిలా ఉంటే ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరించారు. భారీ స్థాయిలో టారిఫ్ను విధించే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. అయితే ఎంత మేరకు విధిస్తారనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మిషిగాన్లో తిరిగి ఫర్నిచర్ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ చర్యలని ట్రంప్ సర్కార్ చెబుతోంది.